ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్కు ముందు భారత జట్టు ఎక్కువగా టీ20లు వన్డేలు ఆడడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియాలోనూ పర్యటించనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభమై అక్టోబర్ 25న సిడ్నీలో ముగుస్తుంది. ఆశ్చర్యకరంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే టీ20 సిరీస్ లో అన్ని మ్యాచ్ల టికెట్లు అమ్ముడుపోయాయని వస్తున్నాయి. బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా వన్డే సిరీస్ లో ఆడనుండడం దీనికి కారణం కావచ్చు. తొలి వన్డే అక్టోబర్ 19న పెర్త్ స్టేడియంలో జరగనుంది. ఇక రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ ఓవెల్ లో జరగనుంది. ఇక చివరి మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక వన్డే సిరీస్ తర్వాత రెండు జట్లు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తలపడతాయి. అది అక్టోబర్ 29న కాన్బెర్రాలో ప్రారంభమై నవంబర్ 8న బ్రిస్బేన్ లో ముగుస్తుంది. తొలి టీ20 అక్టోబర్ 29న కాన్బెర్రా, రెండో టీ20 అక్టోబర్ 31న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. ఇక మూడో టీ20 నవంబర్ 2న హోబార్ట్ లో, నాలుగో టీ20 నవంబర్ 6న గోల్డ్ కోస్ట్ స్టేడియంలో జరగనుంది. ఐదో టీ20 నవంబర్ 8న గబ్బా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అక్టోబర్ నవంబర్ నెలలో జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే వన్డే కాన్బెర్రాలోని టీ20 టికెట్లు 4 నెలలకు ముందుగానే అమ్ముడుపోయాయి. ఇది ఈ మ్యాచ్లకు అధిక డిమాండ్ ను సూచిస్తుంది. ఈ మ్యాచ్లు మాత్రమే కాకుండా మిగతా స్టేడియంలో జరిగే మ్యాచ్లపై కూడా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయా మ్యాచ్లు జరిగే సమయాల్లో అభిమానులు హోరెత్తడం ఖాయంగా కనిపిస్తుంది.